సీఎం రేవంత్ సీఎం రమేష్ బాగోతాన్ని బయటపెట్టారు కేటీఆర్. రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు 1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ ఇచ్చిన మాట అక్షరాల సత్యమన్నారు. నీ దోస్తు 10,000 కోట్లు దోచుకునేందుకు సహకరించిన నీకు 1660 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు కూడా తేలిపోయిందన్నారు. ఈ విషయం నేను బయట పెట్టడంతో కూడిదిలో పడిన ఎలుకల ఇద్దరు కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. లేని ఫ్యూచర్ సిటీ రోడ్డుకి 1660 కోట్ల కాంట్రాక్టు ఏంటంటూ ప్రశ్నించారు. అయితే హెచ్సియు భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్లు దోచుకున్నాల లుచ్చా పనికి సహకరించినందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారన్నారు. అయితే ఈ కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు కూడా బీజేపీలో విలీనమనే పనికి రాని పసలేని చెత్త అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారని కూడా మండిపడ్డారు. ఇటు తెలంగాణ ప్రజల కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే ఉండదని తెలంగాణ ప్రజలకు తెలుసని తేల్చి చెప్పారు. సీఎం రమేష్ సీఎం రేవంత్ ఇద్దరు కలిసి వస్తే తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. హెచ్సియు 10,000 కోట్ల స్కామ్ పైన 1660 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ స్కామ్ పై కలిసి చర్చకు సిద్ధమని కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ సీఎం రమేష్ బాగోతాన్ని బయటపెట్టారు కేటీఆర్. రేవంత్ రెడ్డి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కు 1660 కోట్ల రోడ్ కాంట్రాక్ట్ ఇచ్చిన మాట అక్షరాల సత్యమన్నారు. నీ దోస్తు 10,000 కోట్లు దోచుకునేందుకు సహకరించిన నీకు 1660 కోట్ల కాంట్రాక్ట్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు తేలిపోయిందన్నారు. ఈ విషయం నేను బయట పెట్టడంతో కూడిదిలో పడిన ఎలుకల ఇద్దరు కొట్టుకుంటున్నారని కూడా ఎద్దేవా చేశారు. లేని ఫ్యూచర్ సిటీ రోడ్డుకి 1660 కోట్ల కాంట్రాక్ట్ ఏంటంటూ కూడా ప్రశ్నించారు. ఇటు హెచ్సియు భూములు తాకట్టు పెట్టి 10,000 కోట్లు దోచుకున్న లుచ్చా పనికి సహకరించినందుకు ఒక రోడ్డును క్రియేట్ చేశారన్నారు. ఈ కుంభకోణాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు బీజేపీలో విలీనమనే పనికి రాని పసలేని చెత్త అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. అయితే తెలంగాణ ప్రజల కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ ఏ పార్టీలో విలీనమయ్యే ప్రసక్తే ఉండదని తెలంగాణ ప్రజలకు తెలుసని తేల్చి చెప్పారు. సీఎం రమేష్ సీఎం రేవంత్ ఇద్దరు కలిసి వస్తే తాను చర్చకు సిద్ధమని కూడా సవాల్ విసిరారు. హెచ్సియు 10,000 కోట్ల స్కామ్ పైన 1660 కోట్ల రోడ్డు కాంట్రాక్ట్ స్కామ్ పై కూడా కలిసి చర్చకు సిద్ధమని కేటీఆర్ ట్వీట్ చేశారు.